దొంగలు పాలకులు కారాదు. నీతి, నేత, న్యాయం ఈ మూడింటికి అనుబంధం ఉంది. నడవవలసిన పద్ధతి నీతి, నడిపేవాడు నేత. నీతిని నిలిపే వ్యవస్థ న్యాయం. నీతి న్యాయం లేనివాడు నేత అనిపించుకోడు. ఒక వ్యవస్థను ప్రజాక్షేమ పరంగా ధర్మబద్ధంగా నడపడమే న్యాయం. ఈ న్యాయంలో క్షుణ్ణమైన పరిజ్ఞానం, నీతితో కూడిన జీవన విధానం కలిగిన వాడే నాయకుడు అనే శబ్దానికి లేదా పిలుపుకి అర్హుడు. పాలించే నేత నీతి తప్పితే అతడు పాలనకు అనర్హుడని ప్రాచీన ధార్మిక వాంగ్మయం స్పష్టంగా పేర్కొంది. దీని అర్థం అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నాయకుడు ఎప్పటికీ ప్రజానాయకుడు కాలేడు, సుపరిపాలన అందించలేడు అని దీని అర్థం. పాలనలో నైతికత లోపిస్తే ప్రజలు కూడా నీతి తప్పుతారు. నీతి తప్పిన ప్రజలకు అవినీతిపరుడే నేత కావాలని కోరిక పుడుతుంది. తద్వారా వారి అవినీతులకు భద్రత లభిస్తుందనే ఆశ అందుకు కారణం. దీనిని ఇంకా వివరంగా చెప్పాలంటే, నీతి తప్పిన నాయకుడు పదవిలో కూర్చొని పాలన సాగిస్తున్నప్పుడు అవినీతి పరులైన కొంతమంది ప్రజలు రాజుని ఆసరాగా చూపించి వారు కూడా అవినీతిని కొనసాగిస్తూ ఇటువంటి అవినీతి పరుడైన ఒక నాయకుడే ఉండాలని బలంగా కోరుకుంటారు. అలాంటి నేతలను లేదా నాయకులను భాగవతం దోపిడీదారులు అనే పేరు పెట్టింది. ఒకప్పుడు భూదేవి గోవు రూపంలో పృథు చక్రవర్తికి దర్శనమిస్తుంది. సస్యాలు అనగా వర్షాలు లేక బీడు వాడిన నేలను కలిగి ఔషధాలు ఇవ్వని గొడ్డుటావులా కనిపించిన ఆ భూమాత ఆ రాజుతో ఇలా అంటుంది: నీకు ముందున్న రాజు ప్రజాధనాన్ని భోగాలకు వినియోగిస్తూ అవినీతి పరులతో మసలి రాజ్యపాలన సాగించాడు. దోపిడీదారులైన నాయకులు, అధికారుల ఏలుబడితో నేను వట్టిపోయాను. అందుకే నేను నీకు ఇవ్వవలసిన ఆహారాది ధాన్యాలను, సంపదలను ఇవ్వలేకపోయాను అని ఆ రాజుతో మొరపెట్టుకుంది. తిరిగి పృథువు తన ధర్మనిష్టతో, న్యాయ పాలనతో భూమిని పాడినిచ్చేదానిగా చేయగలిగాడు అని భాగవత గాథ చెబుతోంది. అంటే రాజు ధర్మబద్ధంగా పాలన సాగిస్తూ ఉంటే ప్రకృతి కూడా రాజ్య పాలనకు సహకరించి సకాలంలో వర్షాలు కురిపించి పంటలు పండి దేశం సస్యశ్యామలమయ్యేందుకు సహాయపడుతుందని భాగవతంలో చెప్పబడింది. అలాగే అవినీతి పరుడైన నాయకుడు పాలన చేస్తున్నప్పుడు వాడి ఏలుబడిలో దేశం దారిద్రవ్యంలో చిక్కుకొని అష్టకష్టాల పాలవుతుందని, తద్వారా ప్రజలు దరిద్రులవుతారని ఈ భాగవత గాథ స్పష్టం చేస్తోంది. అధికారం, సంపద రాజ్యాన్ని పాలించేవాడికి అందుబాటులో ఉంటాయి. వాటిని వాడి స్వార్థానికి ఉపయోగించుకోకుండా ప్రజా సంక్షేమానికి, సుపరిపాలనకు వినియోగించే నైతికతకి దేశాన్ని పాలించేవాడు కట్టుబడి ఉండాలి. అందుకు పాలకుడికి నైతిక సంస్కారం అవసరం. దేశాన్ని పాలించే నాయకుడిలో చౌర్యబుద్ధి ప్రవేశిస్తే వ్యవస్థలో ఉన్న అధికారులందరికీ ఆ బుద్ధి సంక్రమిస్తుంది. అది దేశ దారిద్రవ్యానికి హేతు అవుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, అవినీతికి, అక్రమాలకు పాల్పడి రాజ్య పాలన చేయాలనే ఆలోచన దేశాన్ని పాలిస్తున్న నేతకి వస్తే అతని కింద పనిచేసే మంత్రులకు కూడా అటువంటి ఆలోచనే వారికి సంక్రమించి నేతను అనుసరిస్తూ అవినీతిపరమైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. మన దగ్గర నుంచి 2 లక్షలు దోచుకునే నాయకుడు తన అధికారం కోసం మనకు 2,000 చేతిలో పెట్టవచ్చు. ప్రత్యక్షంగా మనకు దక్కిన మొత్తాన్ని చూసుకుంటున్నాం గానీ పరోక్షంగా మన నుంచి అతడు దోచుకోబోతున్న వాస్తవాన్ని మనం తెలుసుకోలేనప్పుడు మనం మూర్ఖులమే. ప్రజాధనాన్ని స్వార్థం కోసం వాడే నేతలను దొంగలుగా చిత్రించిందే రాజనీతి శాస్త్రం. నిష్కపట నైతిక చరిత్ర లేనివాడు ఏ వ్యవస్థకి నాయకుడు కారాదని రామాయణంలో స్వయంగా శ్రీరాములు వారే చెప్పారు. అవినీతిని శిక్షించే హక్కు నీతి కలిగిన పాలకుడికే ఉంటుంది. తాను ధర్మ మార్గాన ఉంటూ అధర్మాన్ని దండించే నాయకుడినే ప్రజలు మన్నిస్తారు. అతడికే ఇహపరాలు లభిస్తాయని అయోధ్యకాండలో రాముడు భరతుల వారితో చెప్పిన మాట. దేశంలో అందరూ ధనధాన్య సమృద్ధితో ఉండాలి. అన్ని వృత్తుల వారు పాలన పట్ల సంతృప్తి పొందగలగాలి. సకాలంలో దోషిని శిక్షించాలి. నిర్దోషిని నిష్కారణంగా శిక్షించిన, దోషిని విడిచిపెట్టిన ఆ పాలకుడు పాపాత్ముడు అవుతాడని చెబుతున్నది శ్రీరామ రాజనీతి బోధ. ప్రజల ధన, ప్రాణ, మానాలకు రక్షణ కల్పించలేనప్పుడు ఆ పాలనా వ్యవస్థ ఉన్నా లేనట్లే లెక్క. దీనినే అరాచక స్థితి అంటారు. పైగా ఆ రక్షణ రాహిత్యానికి పాలకులే కారణమైతే దానిని అసురత్వం అని కూడా పిలుస్తారు. ప్రజల నుండి రాబట్టిన పన్నులను వారి క్షేమానికి వినియోగించని పాలకుడు దారుణ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పురాణ ఇతిహాసాలు వివిధ సందర్భాల్లో చెబుతూనే ఉన్నాయి. మారణ ఆయుధాలతో ప్రజలను భయపెడుతూ తన ఉనికి కోసం అధర్మంగా హింసను ఆచరిస్తూ సంపదను హస్తగతం చేసుకుని ఆస్తులను అక్రమంగా ఆక్రమించే పాలకులను ఆతతాయిలు అంటారు. ఇక్కడ ఆతతాయి అంటే వాడి స్వార్థం కోసం ఎదుటివారి ప్రాణాన్ని కూడా తీయడానికి వెనకాడని వాడు అని అర్థం. అటువంటి దుర్మార్గపు పాలకులను శిక్షించి తీరాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. సుపరిపాలనను న్యాయబద్ధంగా, ప్రజా సంక్షేమకరంగా, ధర్మబద్ధంగా ఎలా చేయాలో అనే విషయాన్ని స్పష్టంగా వివరించిన రాజనీతి శాస్త్రాన్ని కొన్ని యుగాలకు ముందే అందించిన మన సనాతన గ్రంథాలు నేడు మన బుద్ధులకు స్ఫూర్తినివ్వాలి. నిజమైన రక్షకులను, నీతి పరులను, నిజాయితీ గల నాయకులను గుర్తించి ఎన్నుకునే ప్రస్తుత కీలక ఎన్నికల సమయంలో ప్రజల్లో దేశభక్తి, ధర్మ నిరతి,
నైతికత మేల్కొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రలోభాలకు లోను కాకుండా, తాత్కాలిక స్వార్థానికి లొంగకుండా శాశ్వత క్షేమాన్ని కోరుకునే సంస్కారం ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఉండాలి. డబ్బులకు ప్రలోభాలకు లొంగిపోయి కులాన్ని మతాన్ని బేరోజు వేసుకుని అవినీతిపరుడైన నాయకుని ఎన్నుకునేందుకు ఓటు వేయడానికి సిద్ధపడిన నీతి మాలిన పౌరులకు న్యాయాన్ని, క్షేమాన్ని, సుపరిపాలనను పొందే అర్హత ఎప్పటికీ ఉండదు. ఇటువంటి కార్యాన్ని సాధించాలన్నా హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు. ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.